పంచాంగం. నేటి రాశి ఫలితాలు. అమ్మ, ఈరోజు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా? తప్పకుండా. మేషరాశి. మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆహారం మొదలైన విషయాల్లో కూడా అనుకూలతలు అనేవి అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిపి ఈ రోజును చక్కగా ఉపయోగించుకుంటారు. పెద్దల ఆశీస్సులు అనేవి లభ్యమవుతాయి. తల్లిదండ్రులతో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళకి సౌకర్యాలు కలగజేయడం, వారి కొరకు ఖర్చులు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక భావనలతో ఈ రోజున వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. మా వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఇదంతా కూడా వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికమైన ఆలోచనలు అనుకూలతల్ని సిద్ధింపచేస్తాయి. ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత శ్రద్ధ, గౌరవం పెరుగుతుంది. ఆశించిన లక్ష్యాలు పొందుతారు. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ రోజున అనుకోని ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే రుణములు చేసైనా సరే రుణములు తీర్చడానికి ఖర్చులు అధికంగా చేస్తారు. అది న్యాయపరమైన విషయాలు కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ ఖర్చులు అధికంగా ఉండడం, వాటికి సంబంధించిన ప్రయాణాలు కూడా అధికంగా ఉంటాయి. కనుక శారీరక శ్రమ మొదలైన వాటి ఎక్కువగా ఉండడం వల్ల కొంత మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉన్నారు? కర్కాటక రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 4 పాదాలు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ రోజున ఆశించిన ఫలితాలు చాలా చక్కగా ఉంటాయి. ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. అలాగే మీకు మీడియా పరంగా సంబంధం ఉండే మిత్రులతో ఈ రోజున చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమాచారాన్ని అందుకుంటారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో కూడా పోటీలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రమతో ఫలితాలు పొందుతారు. ఆహార స్వీకరణ, నూతన విషయాలు తెలుసుకోవడం, గృహ వాతావరణం మొదలైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కన్యా రాశి. కన్యారాశి వారికి ఎలా ఉందండి? కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ఆధ్యాత్మిక ప్రయాణాలు చాలా వరకు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాల కోసం ఆలోచిస్తారు. ఇంట్లో కూడా సంతృప్తి అనేది అధికంగా ఉంటుంది. తండ్రితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రులతో కలిసి గృహ నిర్మాణ ప్రయత్నాల విషయంలో వాళ్ళ సలహా సంప్రదింపులతో ముందుకెడతారు. నూతన విషయాలు అంటే నూతన వాహనానికి సంబంధించి కూడా ఈ రోజున ఆలోచనలు అధికంగా చేస్తారు. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి చిత్తా, స్వాతి, విశాఖ ఇవన్నీ కూడా మనకి తులారాశిలోకి వస్తాయి. తులారాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి. ఆకస్మికమైన ఖర్చుల విషయంలోనూ, వృత్తిలో మీ దగ్గర పనిచేసే వ్యక్తులు కానీ లేకపోతే మీరు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో ఉన్న వ్యక్తులు కానీ వారి వల్ల మీకు కొంచెం మనస్తాపం కలిగే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలో కానీ మీ కింద పనిచేసే సిబ్బంది విషయంలో కానీ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలరు. ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో ఖర్చులు అనేవి అధికంగా కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళకి భాగస్వామికి సంబంధించి ఈ రోజున మంచి సమాచారాన్ని అందుకుంటారు. వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు చాలా తాపత్రయపడతారు. మీ యొక్క సహాయ సహకారాలతో నూతన పరిచయాలతో భాగస్వామికి గుర్తింపు, గౌరవం అనేది లభించడం అనేది, అలాగే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా వాళ్ళకి ఆశించిన ఫలితాలు పొందడం, వాళ్ళకి కొత్త విషయాలలో అంటే ఏదైనా వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, వారి వ్యక్తిగత విషయాల్లో కానీ ఆనందదాయకమైన సమాచారాన్ని అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి?
ధనుసు రాశిలోకి వచ్చే ప్రధాన నక్షత్రాలు మూల, పురోషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనుసు రాశి వారికి ఆరోగ్య విషయంలో, రోగనిరోధక శక్తి విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బంధువర్గంతో ఏ రకంగానూ ఇబ్బందులు లేకుండా, అంటే మీ మాటల వల్ల అపార్థాలు రాకుండా చర్చించేటప్పుడు కానీ, వారి యొక్క నిర్ణయాలు తెలుసుకునేటప్పుడు కానీ, వారితో సంప్రదింపులు జరిపేటప్పుడు కానీ, వారితో రాకపోకలు చేసేటప్పుడు కానీ ఆచితూచి వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా బంధువర్గంతో కానీ, స్నేహితులతో కానీ చర్చించేటప్పుడు వీలైనంత జాగ్రత్తలతో ముందుకెడితే సంబంధ బాంధవ్యాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదములు. ఈ మకర రాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇష్టపడిన వ్యక్తుల్ని కలుస్తారు. మీరు ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. అలాగే వారి కొరకు ఖర్చులు అధికంగా పెడతారు. ప్రయత్న కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు ఈజీగా ముందుకు వెళ్ళిపోతాయి. సంతాన అభివృద్ధి విషయంలో కూడా మీరు ఆశించిన ఫలితాలు అనేవి కనబడుతున్నాయి. పెట్టుబడి పెట్టిన ధనం విషయంలో కూడా ఈ రోజున ఆ విషయాలు చర్చలకి రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మీ సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది. కుంభరాశి. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో, నిరుద్యోగులకు ఉద్యోగ సంబంధించిన విషయాలు అనుకూలతలు సిద్ధింపజరుగుతాయి. ఆల్రెడీ ఉద్యోగంలో ఉండే వాళ్ళకి నూతన బాధ్యతలు, కొత్త ప్రదేశాల్లోకి మార్పులకు కూడా ఆస్కారం అనేది అధికంగా ఉంది. విద్యార్థులకు విద్యాపరమైన టూర్లు, అంటే విద్యా సంబంధించిన విషయాల్లో దూర ప్రదేశాలకు వెళ్ళి రావడం, అలాగే దానికి సంబంధించిన ప్రాజెక్టులు చేయడానికి కూడా ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే నూతన వాహన కొనుగోలు కొరకు గృహంలో చర్చలు జరుగుతాయి. మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశిలో వచ్చే నక్షత్రాలు ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఇవన్నీ కూడా మీనరాశిలోకి వస్తాయి. ఈ మీనరాశి వారికి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. మిత్రులతో కలిపి చర్చలు చేస్తారు. కొలీగ్స్తో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా దూర ప్రయాణాల కన్నా కూడా దగ్గర ప్రయాణాలకి ఆస్కారం అనేది అధికంగా ఉంది.